చంద్రబాబు గారు ఇంకా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నారా? ఎందుకంటే తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పరామర్శించిన తర్వాత ఆయన ప్రధానంగా వాస్తవానికి చంద్రబాబు గారి డిక్షనరీలో రిటైర్మెంట్ అనే పదం ఉండదు అనేది. ఎందుకంటే బాబు గారికి పని చేయడం అంటే ఇష్టం, 24 గంటలు కష్టపడడం అంటే ఇష్టం, రాజకీయాలకు దూరంగా ఉండాలని ఏ రోజు ఆయన అనుకోరు. ఇది ఆయన దగ్గరగా చూసిన వాళ్ళందరూ చెప్పే మాట. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఎందుకంటే అలాగనుకుంటే ఆయన వయసు కూడా దాదాపు 7-10 దాటిన నేపథ్యంలో ఇప్పటికీ ఫిట్నెస్గానే ఉంటారు, చాలా ఉల్లాసంగా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. జూనియర్లు కూడా సాటి రారు ఆయనకి, జూనియర్లు సైతం సాటి రారు, అలా ఉంటారు. ఆయనతో పోటీ పడలేరు ఎవరు. అలాంటి వ్యక్తి తాజాగా ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కలిసిన నేపథ్యంలో అంటే ఆయన రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో దగ్గుబాటి రిటైర్మెంట్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నారట. ఆయన్ను ఎలా అంటే ఇప్పుడు రిటైర్మెంట్లో ఎలా సమయం గడుపుతున్నారు అని కూడా అడిగారట. తనకు అటువంటి పరిస్థితి వస్తే ముందుగా ప్లాన్ చేసుకోవడానికి అడిగాను అంటూ బాబు చెప్పుకొచ్చారట. మరి ఆ విధంగా అంటే ఒక రకంగా ఇంకా రిటైర్ అవ్వాలన్న ఆలోచనతో అలా అడిగారా, అటువంటి పరిస్థితి వస్తే ఆయన కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారా అనేది. కాకపోతే చంద్రబాబు గారు ఒకవేళ రిటైర్ అయినా ఆయన ఫ్రీగా ఉండరు, ఖచ్చితంగా వెనకుండి పార్టీని అయితే నడుపుతారు. నారా లోకేష్ గారిని ముందు పెట్టి ఆయన రాజకీయాలు అయితే చేయకుండా పూర్తిగా రెస్ట్ అయితే తీసుకోరు, అలాంటి ఉద్దేశాలు ఆయనలో ఉండవు. కాకపోతే రిటైర్ అవ్వాలి అనే ఆలోచన అయితే బాబు గారికి వచ్చిందా అనే చర్చ అయితే మొదలైంది. పార్టీని లీడ్ చేస్తారు, లీడ్ చేస్తూనే తెర వెనకుండి రెస్ట్ తీసుకుంటారా, రిటైర్ అయ్యి పార్టీ బాధ్యతలు పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని చేసి పార్టీ బాధ్యతలను పూర్తిగా అప్పచెప్తారా ఏంటనే చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా ఆయన రిటైర్మెంట్ గురించి మాట్లాడడం వాస్తవానికి లేదు. ఒకవేళ 2029 వరకు ఈయనే కంటిన్యూ అయ్యి అప్పుడు లోకేష్ గారిని అప్పచెప్తారు. అప్పుడు కూడా లోకేష్ దాదాపుగా 46 ఏళ్ళు దాటుతాయంట లెక్క ప్రకారం. రాజకీయంగా మరింతగా రాడుదేళ్తారు. అప్పుడు బాబు గారు కూడా ఇక ఎందుకంటే గతంలో కూడా బాబు గారు 45 ఏళ్ళు అనుకుంటా, 45 ఏళ్ల వయసులోనే సీఎం అయ్యారట. ఇప్పుడు నారా లోకేష్ కూడా ఆ వయసులోనే సీఎం చెయ్యాలి అనేది ఒక ఆలోచన, అప్పుడే పూర్తిగా పగ్గాలు అప్పచెప్పాలి అని కూడా ఒక ఆలోచన. ఏది ఏమైనా రిటైర్మెంట్, బాబు గారు రిటైర్మెంట్ అనే ప్రస్తావన అయితే ఇప్పుడు చర్చకొస్తుంది.